ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరు కార్యకర్తలు ముందుకు రావాలి. వాయిద్యాలు, బ్యాండ్లు, డీజే వ్యాన్ కూడా ముందుకు వెళ్ళాలి. మధ్యన ఉండాలి. డీజే వ్యాన్ డ్రైవరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను భారత్ మాతాకి వెహికల్ ఆపాలి. ఈ రథాన్ని ఆపాల్సిందిగా నేను కోరుతున్నాను. కార్యకర్తలు సైట్లలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలు ఊరేగింపు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. డీజే వెహికల్, డీజే వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. వాయిద్యాలు, బోనాలు, బతుకమ్మలు అందరూ కూడా ఈ యొక్క వాహనానికి, అభ్యర్థి యొక్క వాహనానికి ముందు ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. కార్యకర్త సోదరులందరూ కూడా తమ తమ వెహికల్స్ పై ఆగ్రా హోటల్ వైపు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆగ్రా హోటల్ వైపు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ముందుకు రావాలి. ఆగ్రా హోటల్ వైపు ఉన్నటువంటి కార్యకర్తలు ముందుకు రావాలి. కార్యకర్తలందరూ కూడా తమ తమ వాహనాలతో భారతీయ జనతా పార్టీ जनता के रग रग में हर हर मोदी, भारत फिर जाता है घर घर मोदी। हर घर को उड़ाए हाथ में दिया, विश्व गुरु कहते हैं पूरा दुनिया। नाचे छोड़ा भारत झूमेगा, तीन चार अरे अरे आएगा मोदी सरकार। ఆగ్రా హోటల్ వైపు ఉన్నటువంటి కార్యకర్తలు ఈ యొక్క 2 వీలర్స్ అన్ని కూడా అభ్యర్థి యొక్క వాహనానికి ముందు ఉంచి మన యాత్ర విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. వాహన మహిళా బృందాలన్నీ కూడా ఊరేగింపులో భాగస్వాములు కావాలి. ఏంది పోయి మనకి నడవమని ఎండకు పెట్టుకోమంటున్నాం. అమ్మా ఎట్లుందన్నా ఏ పెళ్లి కొడుతూ వస్తుందిరా మంచిదా అంటే నిన్ను ఒకటే వాటర్ బాటిల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళండి. బైక్స్ అన్ని అందరూ ముందుకెళ్ళాలి. వెహికల్స్ ముందుకెళ్ళాలి. కూడా బండి కూడా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళండి అందరూ. ఇక్కడ ఉన్న బైక్స్ అన్ని ముందుకెళ్ళండి. బైక్స్ ముందుకెళ్ళాలి. ముందు తీసుకోండి. ముందు వెళ్ళాలి. ఇంకా ముందుకెళ్ళండి. బైక్స్ అన్ని ముందుకెళ్ళాలి. కదలాలి. కదలాలి. ముందు బయలుదేరండి. పదండి. బైక్స్ అన్ని పదండి. డీజే వాహనం డీజేని ప్రారంభించాలి. డీజే ఆన్ చేయండి.
ఓ అన్నా जनता के रग रग में हर हर मोदी भारत फिर छाता है घर घर मोदी हर घर को भेड़ा ये मोदी चार 1 2 3 4 नाचे जोरदार भारत झूमेगा बार बार 3 4 1 2 3 4 अरे यार एक बार लाएंगे मोदी सरकार भारत माता भारत माता की అక్కడ ర్యాలీ మధ్య నుండి ఈ యొక్క వాహనాలను పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వెంటనే ఆపాలి. పోలీస్ సిబ్బందితో ఒకటే రిక్వెస్ట్, అక్కడ ఉన్నటువంటి వాహనాలను చౌరస్తా దగ్గర ఉన్నటువంటి వాహనాలను ఆపాలి. ఈ యొక్క ర్యాలీ ముందుకు సాగాల్సిందిగా వీరు సహకరించాలని నేను కోరడం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని కొనసాగించాలి. మధ్యలో ఎందుకు బ్రేక్ చేస్తున్నారు? పోలీస్ సోదరులు గమనించాలి. ట్రాఫిక్ వాళ్ళు ఆపేయండి, మరి ర్యాలీని కొనసాగించాలి. కార్యకర్తలు ముందుకు సాగండి. యువ మోర్చా కార్యకర్తలు చౌరస్తా దగ్గర ఊరేగింపు మధ్యన ఎలాంటి వాహనాన్ని రాకుండా
మీరు సహకరించాలి. ఊరేగింపు ముందుకు సాగడానికి సహకరించాల్సిందిగా నేను కార్యకర్తలను కోరుతున్నాను. మహిళలు కోణాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అభ్యర్థి యొక్క వాహనానికి ముందుండి ఈ యొక్క ఊరేగింపు యొక్క శోభాయాత్రను మీరు శోభాయమానంగా ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ యొక్క మీడియా వ్యాన్ కూడా ముందుకెళ్ళాలి. యువమోర్చా కార్యకర్తలు ఈ యొక్క ఊరేగింపు లైన్ని బ్రేక్ చేయకుండా మీరు కాపాడాలి. ఈ యొక్క ఊరేగింపులు పాటుగా ఉంటే శోభాయాత్ర మనకు కనిపించదు. కాబట్టి ముందున్నటువంటి కార్యకర్తలందరూ కూడా వాహనాలను స్లోగా ముందుకు సాగుతూ ఈ యొక్క శోభాయాత్ర శోభాయమానంగా పబ్లిక్ అందరూ కూడా ఈ యొక్క ఊరేగింపును ఆస్వాదించవలసిందిగా నేను కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ యొక్క ఊరేగింపు ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి వాదవిల కలెక్టర్ టెంపుల్ నుండి ముందుకు సాగుతుంది. పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహకరించండి. ఈ యొక్క ఊరేగింపుకు మధ్యలో ఎలాంటి వాహనాన్ని రానివ్వకుండా మీరు ఆపాల్సిందిగా నేను కోరుతున్నాను. యువ మోర్చా కార్యకర్తలు వాలంటీర్స్ అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్ర ఒక సీక్వెన్స్ లో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ యొక్క శోభాయాత్ర ర్యాలీ ముందుకు సాగాలి. ర్యాలీ మెల్లమెల్లగా ముందుకు సాగాల్సిందిగా నేను కోరుతున్నాను. ర్యాలీని మెల్లమెల్లగా ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా 1 గంటల వరకు మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరాలని నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ర్యాలీలో ఈ యొక్క అఫ్జల్ గంజ్ దగ్గర చాలా మంది వేలాది మంది కార్యకర్తలు మధ్యన జాయిన్ అవుతున్నారు. కాబట్టి అందరూ సహకరించి ఈ యొక్క ఊరేగింపుని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలని నేను అందరినీ కూడా కోరుతున్నాను. కార్యకర్తలు ముందుకు సాగాలి. కార్యకర్తలందరూ కూడా మెల్లమెల్లగా ఈ యొక్క నామినేషన్ ర్యాలీని ముందుకు సాగాల్సిందిగా నేను కోరుతున్నాను. కార్యకర్తలు ఆగొద్దు. ఆ చౌరస్తా దగ్గర మనందరూ కూడా కార్యకర్తలు మిగతా వెహికల్లను ఆపి ఊరేగింపుని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. కార్యకర్తలు ఎక్కడైతే చౌరస్తా వస్తుందో ఆ చౌరస్తా దగ్గర కార్యకర్తలు మిగతా వాహనాలను ఆపి ఈ యొక్క ఊరేగింపుని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కార్యకర్తలకు మనవి చేస్తున్నాను. కార్యకర్తలు గమనించాలి. యాత్ర 2 పార్టులుగా ఉండొద్దు. యాత్ర అంతా కూడా ఒకే లైన్లో ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి చౌరస్తా దగ్గర జీపుల్లో ఉన్నటువంటి కార్యకర్తలు దిగాలి. దిగి అక్కడ వెహికల్స్ ఆపి ఈ యొక్క ఊరేగింపు స్మూత్గా ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. ఇంకేదో వాహనం వస్తుంది, రిక్వెస్ట్ చేయండి. పోలీసు వారితో ఒకటే రిక్వెస్ట్, 2169 వాహనాన్ని పక్క కాపవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ యొక్క ర్యాలీలో డిస్టర్బ్ జరగకుండా పోలీసు సహకరించాలని నేను కోరుతున్నాను. కార్యకర్తలందరూ కూడా మనం పట్టించుకోండి. ఈ యొక్క ర్యాలీ విజయవంతం కావడానికి సహకరించాలి. వేరే వాహనాలు ఏదన్నా వస్తే వారిని రిక్వెస్ట్ చేసి సైడ్ కాపమని చెప్పండి. ఈ యొక్క యాత్ర విజయవంతంగా एमपी बनाएंगे, हैदराबाद का चौमुखी विकास करेंगे, हैदराबाद जीतकर मोदी जी की झोली में डालेंगे, भाग्यनगर का भाग्य चमकाएंगे, हम भाग्यनगर हैदराबाद में कमल का फूल खिलाएंगे। పరిగెత్తేది ఉంటుంది కదా, వెహికల్ ముందు పరిగెత్తేది ఉంటుంది కదా, వాహనం స్లోగా గ్యాప్ ఉండకుండా కాపాడాలని నేను
తప్పకుండా వాహనాన్ని ముందుకు సాగించాలి. అందరూ కూడా వరుస క్రమంలో ఈ యొక్క నామినేషన్ ర్యాలీ ముందుకు సాగుతుందో కార్యకర్తలందరూ కూడా అన్ని కార్లు మనవి కాబట్టి కార్యకర్తలందరూ కూడా మహిళా కార్యకర్తలు నడవలేనటువంటి వారు ఆ వెనకాల ఉన్నటువంటి కార్లలో ఎక్కండి అని నేను వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వెనుక వరుసలో ఉన్నటువంటి సుమారు 100 కార్లు ఉన్నాయి. ఆ 100 కార్లలో వాహనాలు లేనటువంటి कार्यकर्ताओं ने वोट भी दे रहे और नोट भी दे रहे, ये सभी कार्यकर्ताओं को मैं धन्यवाद करता हूं। కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి ప్రారంభమైన ఈ యాత్రలో సరైన సమయానికి వచ్చి మీరందరూ విజయవంతం చేస్తున్నందుకు, ఇదే విధంగా ముందుకు నడిచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు కూడా మీరందరూ చేరుకొని ఎగ్జిబిషన్ వరకు అందరూ కూడా మీరందరూ చేరుకోవలసి అక్కడ ఏర్పరిచిన వ్యవస్థలో సేవలు పొందవలసిందిగా మీ అందరిని కోరుతూ, ఇదే ఉత్సాహము ఎన్నికల వరకు కూడా ఇదే ఉత్సాహం కొనసాగించి హైదరాబాద్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించే విధంగా మీరందరూ సహకరించాలని గత అనేక సంవత్సరాల నుంచి కష్టపడుతూ భారతీయ జనతా పార్టీకి సహకరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. కార్యకర్తలందరూ కూడా ఇప్పుడే మన యొక్క కేంద్ర మంత్రివర్యులు అనురాగ్ సింగ్ ఠాకూర్ జీ వారికి ప్రెస్ మీట్ ఉంది కారణంగా వారు ఈ యొక్క ఊరేగింపు నుండి